నిన్న ఎప్పుడైతే కవిత కామెంట్స్ చేశారో, హరీష్ రావును టార్గెట్ చేస్తూ, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారో, ఆ మరుక్షణమే సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు హరీష్ రావుకి మద్దతుగా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఖాతాలో. ఆ వెంటనే దాన్ని సమర్థిస్తూ కేటీఆర్ కూడా దాన్ని రీట్వీట్ చేశారు. ఆ వెంటనే సోషల్ మీడియాలో హరీష్ రావుకు మద్దతుగా, కవితకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం అనేటువంటిది ప్రారంభమైంది. ఇదంతా కూడా ఏంటి అంటే పార్టీ ఒక ఇండికేషన్ ఇచ్చిన తర్వాతనే ఇది స్టార్ట్ అయిపోయింది. హరీష్ రావుకు అండగా ఉండాలి, హరీష్ రావు లైన్ లోనే పార్టీ అంతా ఉంటుంది అనేటువంటి ఒక ఇండికేషన్స్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి టాప్ టు బాటం వరకు వాళ్ళంతా కూడా హరీష్ రావుకే అండగా నిలిచారు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన తర్వాత, ఆమె ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియాలో అవినీతికి సంబంధించినటువంటి ఏవైతే అంశాలను లేవనెత్తిందో వాటిని ఉటంకిస్తూ కూడా పెద్ద ఎత్తున పోస్టులను పెట్టారు సోషల్ మీడియాలో. అవినీతికి సంబంధించినటువంటి మచ్చ, కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి మచ్చ హరీష్ రావు వల్ల కేసీఆర్ కి అంటితే, మరి నీ లిక్కర్ స్కామ్ వల్ల కేసీఆర్ కి అవినీతి మచ్చ అంటలేదా అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దాంతో పాటుగా మేనమామన వెంట నడిచిన మేనల్లుడే కాదు హరీష్ రావు, ఆయన నికార్సు అయినటువంటి ఉద్యమకారుడు అనేటువంటి పోస్టులను పెడుతూ అటాకింగ్ చేశారు. సో అప్పటి నుంచే ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ అయితే పార్టీ శ్రేణులకు ఇచ్చారు. అయితే పార్టీ అంతా కూడా అండగా ఉంటుంది అనేటువంటి ఇండికేషన్స్ మాత్రమే ఇచ్చారు. కానీ ఆమెను బయటికి పంపిస్తే ఆమె మరింత ఎక్కువ మాట్లాడితే పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి వదిలేయొచ్చు అనేటువంటి మరొక చర్చ కూడా జరిగింది. కానీ నిన్న ఈ రోజు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పార్టీలో ఉండి చేస్తున్న కామెంట్ల వల్ల జరిగే నష్టం కంటే పార్టీ నుంచి బయటికి పంపించిన తర్వాత ఆమె ఏ వ్యాఖ్యలు చేసినా వాటి తీవ్రత, వాటి ప్రభావం పార్టీ పైన తక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదే విషయాన్ని పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.